అమ్మ 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 నిద్ర బాగా పట్టింది. అబ్బా ఇప్పుడు టైం అవుతుంది. ఎంత టైం ఏముందా? ఓ మై గాడ్, నేను ఇంకా పనికి వెళ్ళాలి. అయ్యో ఏంటి గైస్, ఈ మధ్య బిజినెస్లు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఏం చెయ్యం, బిజినెస్లు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా? సర్లేండి, వదిలేయండి, మనమే చేస్తాను. అదే మాతో ఇప్పుడు పనిపోతే వెళ్ళాలి ఖచ్చితంగా. సో చాలా వెళ్ళిపోతుంది. ఓకే, బాస్ అయితే వేరబ్బా. ఓకే ఓకే, ఇక్కడ ఉన్నారు కదా. అమ్మ ఏం చేయండి, రోజంతా పని చేసి చాలా అలసిపోయింది. ఏంటో ఈరోజు నేను నైట్ కూడా చాలా ఎక్కువ రావడం టైం అయిపోయింది. ఏంటో చాలా బిజినెస్ పెట్టాను, అవన్నీ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. ప్రస్తుతం నేను నా కుటుంబాన్ని పోషించుకున్న ప్రస్తుతం చింతను కూడా తెలిసాడు వాళ్ళ అమ్మ నాకు. నాకు ఎవరు లేరు కాదు, కొంచెం ప్రాబ్లం అయితే ఏం లేదు నాకైతే. ఓకే సార్, ఇక్కడ నేను అయితే ఆగితే ఇక్కడ సార్ ఏరబ్బో. ఓకే, సార్ వచ్చి అక్కడ ఇంట్లో ఉంటారేమో, వెళ్ళి చూసేసేద్దాం. ఓకే సార్ 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 ఏంటి బాబు చెప్పు. సార్ కొంచెం లేట్ అయింది సార్, సారీ సార్. లేట్గా వచ్చింది కాక మళ్ళీ సారీ అంట. సారీ లేవద్దు. సరే వచ్చాక వెళ్ళు, వెనకలు. నువ్వు లేట్గా వచ్చినట్టు నీకు వచ్చిన 10,000 5,000 కట్. సార్ ఎందుకు సార్? మూసుకొని ఉండరా, లేకపోతే నీ జాబ్ తీసి పడేస్తాను. అర్థమైన పనులు వద్దులే సార్, అంతకేం చేయకండి. మూసుకొని ఆల్ రైట్, నేను అయితే వెళ్తున్నాను. పదండి, వెళ్ళిపోతున్నాను. ఏంటో కలిసి ఈరోజు ఏం బాగాలేదనిపిస్తుంది. ఓకే, ఇక్కడ స్టార్టర్ అవుతుంది. నేను పనికి అవుతే వెళ్ళాలి. నేనేదైతే స్టార్టర్ అన్ని ఇక్కడ అటు నుంచి ఇటు నుంచి పని చేయడం, ఎందుకంటే నాకు డ్రైవింగ్ బాగా వచ్చు కాబట్టి నేను ఇది పని చేస్తాను. సర్లేండి, ఏం చేస్తాను కదండి. సో ఇక్కడ లొకేషన్ ఎక్కడుందో, ఇక్కడ మన వెనకాల బీచ్ అయిపోతుంది. నేను ఇప్పుడు రివర్స్ తీసుకోలేము. సరే పదండి, వెళ్ళిపోతాం. ఏం చేస్తాం? అరే ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఇక్కడ ఏం కామెంట్ చేస్తారంటే #భార్గవ్ బాధలను తీరుకోవాలని కామెంట్ చేయండి. సో నేను అయితే వెళ్తున్నాను. సో మనం అయితే కాలనీ వైపు నుంచి వెళ్దాం. కొంచెం లొకేషన్ అయితే ఇక్కడే ఉంది, చూస్తున్నాం. లొకేషన్ అయితే ఇక్కడే ఉంది. ఇంకా మన ఆర్బీ బేస్ అయిపోతే ఉంది. సో అటే వెళ్ళాలి. బీచ్ ఉంది, ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ మార్గం వెళ్తుంది స్పీడ్, దీంతో అవుతుంది కాబట్టి మనకి. సో కాదండి, తొందరకి వెళ్ళిపోవాలి, స్పీడ్ అర్జెంట్కి వెళ్ళిపోవాలి. ఓకే ఆల్ రైట్, నేనైతే జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను. పిల్లలు అందరూ బాగా చదువుకొని లేకపోతే ఇలాగే పరిస్థితి నిజంగా. నేను ఏంటో ఈ మధ్య ఇదైతే డబ్బులు నేను ఇంకా కట్టాలి, చాలా ఈఎంఐస్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇంకా చాలా కట్టాలి. సో చూద్దాండి, ఇంకా చాలా ఉన్నాయి నాకు కట్టాల్సినవి, అవన్నీ కట్టాలి. అదండి అదే కొంచెం స్పీడ్ స్టార్టరే మెంటే అవుతుంది, స్పీడ్ ఎక్కువ వెళ్ళాలి నుంచి. నాకు అయితే హ్యాండ్ కూడా అవ్వట్లేదు అంతగా. ఓకే ఓకే, నేనైతే అవుతున్నాను. ఆల్ రైట్.
క్యాష్ ఇచ్చేసాను. అయ్యో ఓ షేట్. సరే నీకు ఎలా ఉంటా స్కూల్కి వెళ్ళిపోతాను. ఓకే ఆల్రైట్ నేనైతే అక్కడ ఓకే జాతర వచ్చేసాను అట్లుంది వెళ్తూ ఉంటా. అయ్యో 5,000 కట్టికేసి ఏం చేంజ్ అసలే వచ్చి 10,000 ఇంకా నేను ఇంకా పింఛన్ కాడ ఉంటే మా వాడికి కూడా పెట్టాలని మా వాడు ఉంటే ఇంకా ఆకలితో అలా ఉండాల్సింది. 10,000 ఇంకా నాకు నెయ్యి 10,000 వస్తుంది. ఇంకా చాలామంది ఉంటారు. ఒకే పిల్లలు అందరికీ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ సాయం చేయండి పాపం వాళ్ళు కూడా ఉంటుంది. ఓకేనా పిల్లలు బాగా చదువుకోండి. ఓకే నేనైతే అవుతున్నాను. లొకేషన్ అయితే నా బీచ్ దగ్గరే అనిపిస్తున్నాను. ఓకే మనకి లొకేషన్ అయితే మన బీచ్ దగ్గర ఉన్నాను. మీకు అటు వెళ్ళిపోవాల్సింది టర్నింగ్ తీసుకుని జాగ్రత్తగా కొంచెం స్పీడ్గా మీకు అనవసరం వచ్చింది. ఓకే ఓకే ఈ ట్రాక్టర్ మనకు అంత కంట్రోల్ అవ్వట్లా. ఓకే ఆల్రైట్ గైస్ నేనైతే అవుతుంది జాగ్రత్తగా. అండ్ చలో ఇప్పుడే ఎవరైనా ఇప్పుడే చూస్తున్నారంటే కొత్తగా ఏమన్నా వెంటనే లైక్ చేసేయండి. ఓకేనా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ ఉంటుంది. అలా కామెంట్ కూడా చేయండి. మీ ఈ వీడియో ఎలా ఉంది అభిప్రాయం మీ అభిప్రాయం కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఆల్రైట్ నేనైతే వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే ఆల్రైట్ ఓకే గైస్ నేనైతే ఇక బీచ్ దగ్గర వచ్చాను. ఇక్కడ ఏదో శాండ్ వర్క్ అనుకుంటా బీచ్ కొంచెం మట్టి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు శాండ్ లేదు కాబట్టి సిటీ వాళ్ళు ఇవ్వట్లా. ఓకే నేను అయితే దిగేసాను. సో ఇక్కడే అనుకుంటా లొకేషన్. ఓకే ఓకే ఆల్రైట్. సో ఇంక మనం వెళ్ళిపోవాలి. ఇంకా లొకేషన్ అయితే వచ్చేసాను కదా. సో నేను నాకు ఎక్కడైనా ఆటో దొరికితే నేను అయితే వెళ్ళిపోతాను. ఓకే నేనైతే ఇక్కడ ఆటో ఎక్కేసాను. ఈ అన్న తీసుకెళ్తున్నాడు. కానీ అన్న కొంచెం స్పీడ్ తీసుకెళ్ళవా? ఓకే బాయ్ తీసుకెళ్తాలే. ఓకేనా ఇక్కడ నేను షోరూమ్ అయితే ఎక్కాలి. ఎందుకంటే పాప సైమన్ బాబు దగ్గర మనం వస్తే ఇక్కడ బండి తీసుకు. ఓకే సరే ఇంటికెళ్ళి కొడతాను నేను. నేనైతే వెళ్ళిపోతాను. అరే భయ అరే తీసుకో భయ తీసుకో. సరే భయ సారీ సారీ. ఇంటికాడ వచ్చిందండి మనం ఇక్కడ. సో మైల్ తెలుస్తుంది భయ నీకు ఆల్రెడీ చాలాసార్లు ఎక్కువ ఉంటుంది. ఓకే నాకు తెలుసు ఓకే వెళ్తున్నాను జాగ్రత్తగా. ఓకే ఆల్రైట్ ఓకే ఓకే భయ ఏం చేస్తూ ఉంటావు? ఏం లేదు భయ పని చేస్తూ ఉంటాను స్టార్టర్ పని. ఓకే భయ ఓకే ఇంకేం భయ ప్రతి ఒక్కరు అప్లై అయిపోయారు. భయ నాకు అప్లై భయ ఏంటో చెక్కు పెట్టుకోడు ప్రతిదీ అన్ని. అది నేను వస్తున్నాను. థ్యాంక్ యూ. సో నేను డబ్బులు పంపించేసి ఆటోలో. ఓకే భయ ఓకే.